అంటే బొమ్మ తనది కాలం చెల్లిని ఇవి ఉంటాయి కదా చీరలు, వాటితో కుట్టి ఇచ్చిన సంచి జోలు లాగా ఉండే దాంట్లో పుస్తకాలు పెట్టుకుని వెళ్ళిన ప్రభుత్వాలు ఇచ్చేస్తున్నాయి. ఆ రోజున మన ఆశ భారీగా లేవు, అంటే పొదుపుగానే ప్లస్ అక్కడ 500తో బతికామండి, 300తో బతికాము. 500 ఆ రోజున 300 అంటే వాళ్ళ 30,000 అనుకుందాం అంతే. అవును, కానీ 30,000 అసలు ఇక్కడ వాళ్ళ ఏడ సరిపోవట్లేదు. ఎందుకని ఇంట్లో వంట చేసే ఓపికలు లేవు, ఓపిక ఉన్నా నిర్లక్ష్యం. మనకి ప్లాట్ఫారాలు కొన్ని వచ్చేసినాయి. ఇలాంటి ఏది జొమాటోలో స్విగ్గీలో ఇదివరకటి రోజుల్లో నాకు తెలిసి నా 10th క్లాస్ దాకా హోటల్లో తినడం అనేది రేర్. ఎప్పుడు మంగళగిరి వెళ్ళినప్పుడు మా తాతయ్య తను సాయంత్రం పూట వెళ్తాడు హోటల్కి 4-5 ఆయనతో పాటు నన్ను తీసుకెళ్తాడు అప్పుడప్పుడు. అక్కడ హోటల్లో ఆయన ఓ దోశ తింటే నాకు దోశ పెట్టిస్తే అదే హోటల్లో తింటాను నాకు, అంతే తప్పించేది 10వ తరగతి దాకా కూడా. అలాంటి స్టేజీ నుంచి ఇప్పుడు ఇవాళ హోటల్లో తినడం చేత కాని వాడెవడూ లేడు. పిల్లలు హోటల్ తినని పిల్లలు లేరేమో ఇవాళ రోజు. ఎక్స్పెక్టేషన్ పెరిగిపోయిన రోజులు, ఈ ఎక్స్పెక్టేషన్ పెరిగిన రోజులలో ఎక్స్పెండిచర్ ఎక్కువైపోయింది. అవసరం ఉన్నా లేకపోయినా తగలేస్తున్నాం మనం. క్రెడిట్ కార్డులు పుణ్యమా అని అప్పులు చేస్తున్నాం. ఈవెన్ బ్యాంకులు మనల్ని వెంటాడి అప్పులు పాలు చేస్తున్నాయి. మనకి కొంచెం నెలకింతని డబ్బులు పడుతున్నాయి అంటే బతిన్లాడి మరి అప్పులు ఇస్తున్నారు. ఇంత అప్పులు పాలు చేస్తున్నటువంటి రోజులలో మోడీ ఒక రకంగా చెప్పాలంటే నాయనా జాగ్రత్తరా అని చెప్తున్నాడు. చేసుకుంటే బాగుపడతావు, ఎందుకంటే రాబోయే రోజులు ఇప్పుడు యుద్ధ వాతావరణమే కాదు, అతిపెద్ద సమస్య ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇంపాక్ట్.